నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ హెర్బ్స్ ఛానల్. ఈ వీడియోలో మనము సోరియాసిస్ పేషెంట్స్ న్యాచురల్ పద్ధతి ద్వారా 100% రిజల్ట్ ఓరియంటెడ్ ఉండేటువంటి చికిత్స ఏదైతే ఉందో దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. సోరియాసిస్ అనగానే ఒక గంభీరమైనటువంటి వ్యాధిగా అందరికీ తెలుసు. ఇది చికిత్స తీసుకున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ రావడము, అంటే సరియైన పద్ధతిలో లేదంటే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ రావడం. ఎవరైతే కొంతమంది చిన్న చిన్న స్పాట్స్ వచ్చినప్పుడు తెలియక వాళ్ళు నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ యొక్క డిసీజ్ అనేది బాగా పెరిగి ట్రీట్మెంట్ కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. సో, ఈ సోరియాసిస్‌కి మోడర్న్ సైన్స్‌లో మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే, ముఖ్యంగా ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటే వ్యాధి నిరోధక శక్తిని దాని గురించి పనిచేసేటువంటి కొన్ని రకాల మందులు, స్టీరాయిడ్స్, ఎక్స్‌టర్నల్ అప్లికేషన్స్, బయోలాజికల్స్ ఇట్లాంటి మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా వీళ్ళకు చికిత్స అనేది చేయడం జరుగుతుంది. ఇట్లాంటి మెడిసిన్స్ మొదటి దశలో బాగా పనిచేసినప్పటికిని, దీర్ఘకాలంగా ఈ మందులు వాడడం వల్ల ఎక్కువగా కొన్ని ఆర్గాన్స్ మీద వీటి యొక్క దుష్ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము ఆయుర్వేదం యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆయుర్వేదంలో చికిత్స చూసుకున్నట్టయితే గనక ఏవైతే ఆర్గాన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందో ఆ ఆర్గాన్స్ యొక్క డీటాక్సిఫికేషన్ అంటే లివర్ మరియు కిడ్నీ యొక్క డీటాక్సిఫికేషన్, బ్లడ్ యొక్క డీటాక్సిఫికేషన్ మరియు చర్మానికి సంబంధించిన మందులు. ఇవన్నీ కాకుండా ఈ త్రిదోషాలను కంట్రోల్ చేసేటువంటి మందులు. ఇవన్నీ కూడా మనకు ఆయుర్వేదంలో చికిత్సలో భాగంగా చెప్పబడింది. అయితే ఆయుర్వేదంలో చికిత్స చూసుకున్నట్టయితే ఎటువంటి ఆర్గాన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది, పేషెంట్ యొక్క వ్యాధి నిరోధక శక్తి లేదా అతని యొక్క బలము ఎంతవరకైతే ఉంది, ఎన్ని రోజుల నుంచి అతను వ్యాధితో బాధపడుతున్నాడు. ఇవన్నీ కూడా మనము కొన్ని ఫ్యాక్టర్స్ కింద తీసుకొని ఆయుర్వేదంలో చికిత్స అనేది మొదలుపెట్టడం జరుగుతుంది. సో, చికిత్స మనం ఎంత తీసుకున్నప్పటికిని డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ముఖ్యము. వీటిని మోడిఫై చేసుకోవడం ద్వారా మనం చికిత్స అనేది సులభతరం అవుతుంది. ఇక్కడ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనే ప్రాసెస్ చూసుకున్నట్టయితే, రక్తంలో కొన్ని రకాలైనటువంటి దోషాలను లేదా రక్తాన్ని దూషింపజేసేటువంటి కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి పేషెంట్స్‌గా మీరు తెలుసుకోవడం అనేది ముఖ్యం. వీటిని విరుద్ధ ఆహారాలుగా ఆయుర్వేదంలో చెప్పబడింది. విరుద్ధ ఆహారాలు అనగానే విరుద్ధ గుణము కలిసినటువంటి ఆహారాలను కలిపి తీసుకోవడమే ఈ విరుద్ధ ఆహారం యొక్క ఈ యొక్క కాంబినేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ కాంబినేషన్ ఉండేటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం దూషితం లేదా కలుషితం అయిపోయి వివిధ రకాల వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే పాలు మరియు చేపలు కలిపి తీసుకోవడము, పాలు లేదా పళ్ళు కలిపి తీసుకోవడము, హనీ మరియు ఘీ కలిపి తీసుకోవడము. ఇవన్నీ కూడా రకరకాల విరుద్ధ ఆహారాలకు ఎగ్జాంపుల్స్‌గా మన యొక్క ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది. ఇప్పుడు మోడర్న్ డేస్‌లో మనం విరుద్ధ ఆహారం గురించి తెలుసుకోవాలి అనుకుంటే, ముఖ్యంగా వీటిలో వచ్చేటివి మిల్క్ షేక్స్ కానివ్వండి, ఫ్రీజర్‌లో పెట్టి తీసినటువంటి ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఇవన్నీ. ఇప్పుడు మనం తీసుకునే జంక్ ఫుడ్ లేదా ఓవెన్‌లో ఉండేటువంటి ఫుడ్స్ గానివ్వండి, ఇవన్నీ కూడా మనము విరుద్ధ ఆహారాల కిందనే మనం గ్రహించవచ్చు. సో, వీటి యొక్క హై టెంపరేచర్స్‌లో ఎక్కువగా ఉడికించడం, మరీ లో టెంపరేచర్‌లో ఉండేటువంటి ఆహారం తీసుకోవడము. సో, మనం మన వెదర్ కండిషన్స్‌కి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం, ఇవన్నీ కూడా విరుద్ధ ఆహారాలుగా మనం చెప్పొచ్చు. ఎప్పుడైతే మనం ఈ విరుద్ధ ఆహారాలను తీసుకోవడం ఆపుతామో, సో, ఈ డైట్ మనం ఆపి నార్మల్ డైట్ లేదా మంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని కూరగాయలు, ఆకుకూరలు ఉండేటువంటి పళ్ళు ఉండేటువంటి ఆహారం తీసుకున్నప్పుడు చికిత్స అనేది చాలా సులభతరం అవుతుంది. సో, కొంతమందిలో ఈ డైట్స్ మానేయడం వల్ల అప్పటికప్పుడు సోరియాసిస్ అనేది తగ్గడం కూడా నేను చాలా మంది పేషెంట్స్‌లో గమనించాను. సో, ఈ డైట్ అనేది మనము మానేస్తే గనుక ఈ విరుద్ధ ఆహారాలను ఆపడం ద్వారా సోరియాసిస్ పేషెంట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఇమ్మీడియేట్‌గా వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, వాళ్ళ స్పాట్స్ తగ్గడం గానివ్వండి, వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టము బలోపేతం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ విరుద్ధ ఆహారాలు లేదా ఈ జంక్ ఫుడ్ ఆపడం వల్ల నేను చాలా మంది పేషెంట్స్‌లో ఈ యొక్క వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్‌మెంట్ అనేది నేను గమనించాను. సో, మీరు గనక ఈ సోరియాసిస్ వ్యాధితో బాధపడుతుంటే, లేదా మీకు తెలిసిన వాళ్ళు గనక ఈ డిసీజ్‌తో ఇబ్బంది పడుతుంటే, తప్పక మా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఆహారం యొక్క ఇంపార్టెన్స్ గురించి వాళ్ళకు తెలియజేయండి. మీకు గనక సోరియాసిస్ గురించినటువంటి డౌట్స్ ఉన్నా, లేదా మా యొక్క కన్సల్టేషన్ ద్వారా మీరు మెడిసిన్స్ వాడాలి అనుకున్నా, తప్పక మా స్టాఫ్‌ని కాంటాక్ట్ అయ్యి మెడిసిన్స్ త్రూ పోస్ట్ ద్వారా తెప్పించుకొని వాడండి.